హిందీ రికార్డ్స్ అని బద్దలు కొడుతుంటున్నాడు. అందుకే ఎవరి పుష్ప పుష్పరాజ్ ఎవరి పుష్ప పుష్పరాజ్ సల్లుబాయ్ వస్తున్నాడు. ఎవరి పుష్ప పుష్ప ఎవరు? ఈసారి సల్లుబాయ్ వస్తున్నాడు సికిందర్ మూవీతో. అక్కడ హిందీ రికార్డ్స్ అని బద్దలు కొడుతుంటున్నాడు. అందుకే ఎవరి పుష్ప పుష్పరాజ్ నేనే పుష్పరాజ్ సికిందర్. ఈసారి బ్లాక్ బస్టర్ ఇండియాలో హిందీలో సునామీ సృష్టిస్తా. కలెక్షన్ వైడ్గా హిందీ ఇండస్ట్రీ టాప్ ఉంటుంది అని సికిందర్గా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్న సల్లుబాయ్ సల్మాన్ ఖాన్ అలియాస్. సో సికిందర్ మూవీ మన ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడు. అందులో హీరోయిన్గా రష్మిక మందన. సో ఇటీవల షూటింగ్ దగ్గరకు వచ్చింది. పాటలు మంచిగా ఉన్నాయి, టీజర్ బాగానే ఉంది, ఇంకా ట్రైలర్ కట్ మాత్రం మిగిలి ఉంది. సో అందుకే సికిందర్ బై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే యానిమల్ తెలుగు డైరెక్టరే బాలీవుడ్లో దుమ్ము దులిపాడు. సో అక్కడ ఎంత పెద్ద హిట్ మనందరూ తెలిసిందే. అంతకుముందు వచ్చిన కబీర్ సింగ్ మన తెలుగు డైరెక్టరే ఊర మాస్. సో ఈసారి కూడా మన డైరెక్టరే సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ సల్మాన్ ఖాన్ తెస్తుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈసారి దుమ్ము లేపాల్సిందే హిందీ ఇండస్ట్రీలో. సో అందుకే సల్లుబాయ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈసారి కలెక్షన్ మాదే. ఎందుకంటే రికార్డ్ స్థాయిలో కలెక్షన్ ఉంటాయి అని టాక్ వినిపిస్తుంది. అందుకే సల్లుబాయ్ ఈ పుష్పకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పుష్పరాజ్ తగ్గేదిలే. సో సల్లుబాయ్ కూడా తగ్గేదిలే అంటున్నాడు. సో అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సౌత్ డైరెక్టర్లు ఇండస్ట్రీని ఏలారు, రాఘవేంద్ర వర్మ వీళ్ళందరూ. సో ఇప్పుడు ఈ సికిందర్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే టీజర్లో చూసినట్టు యాక్షన్ డ్రామా లాగా ఉంది. సో ఒక ఏజెంట్ లాగా ఉంది సినిమా. సో ఎందుకంటే ఫస్ట్ బాలీవుడ్ డైరెక్ట్ ఫిలిం వాళ్ళకు మురుగదాస్. అంతకుముందు గజిని సినిమా తీసిండు, గజిని అమీర్ ఖాన్తో, అదే రీమేక్. సో ఇది మాత్రం డైరెక్ట్ సినిమా. సికిందర్ డైరెక్ట్ సల్లుబాయ్ తమిళ్లో ఇతనితో తీస్తున్నాడు. ఎవరు? శివకార్తికేయన్తో. పాపం తెలుగులో మాత్రం ఏ సినిమా చేసినా ఫ్లాపే. అంతకుముందు స్పైడర్ తీసిండు తెలుగులోనే, యావరేజ్. సో అంతకుముందు స్టాలిన్ తీసిన సినిమా బాగుంటుంది, కానీ అనుకున్నంత స్థాయి ఆడలే. కానీ స్టాలిన్ మాత్రం వేరే లెవెల్లో తీసిన సినిమా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ టైం బ్యాడ్ లెక్క, ఆ టైంలో ఎక్కువ ఆడలే అంతే. కానీ ఇప్పటికి నాకు బాగా నచ్చుతుంది. స్పైడర్ కూడా మన అనుకున్నంత అంచనా లేదు, ఎందుకంటే ట్రైలర్స్కు సినిమాకు సంబంధం లేదు. సో ఆ స్పైడర్ వస్తుంది మహేష్ బాబు మీద. సో అది సినిమాలో లేదు, చాలా డిసప్పాయింట్. సో అప్పట్లో భారీ హైప్తో క్రియేట్ అయిన స్పైడర్ మూవీ నిరాశపరిచింది. సో అది అందుకే ఆ సినిమా అంతా ఆడలేదని చెప్పాలి. సో ఇప్పుడు సల్లుబాయ్ వాస్ పుష్పరాజ్ మన సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలో పుష్ప రికార్డు దాదాపు పుష్ప 600 కోట్ల 800 కోట్ల దగ్గరికి వెళ్ళింది. ఆ రికార్డులను నేను బద్దలు కొడతా అని వార్నింగ్ ఇస్తున్నా సల్మాన్ ఖాన్. చూడాలి మరి ఎంత పెద్ద హిట్ కొడతారో లేదో చూడాలి. సో ఈ ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.